మీరు ఒక్క రోజులోనే కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఇంట్లోనే ఉండి లక్షల్లో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే ఫ్రెండ్స్, నేను జేపీ క్రియేటివ్స్ జిల్లాల పరశురాములు. ఈ వీడియోలో మనం ఆన్లైన్ గేముల్లో జరిగే మోసాలు, వాటి వలన జరిగే నష్టాలు తెలుసుకుందాం. ఆన్లైన్ గేమ్లో మోసాలు, కొన్ని వెబ్సైట్లు లేదా కొన్ని యాప్లు వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి వందల్లో పెట్టండి, లక్షల్లో గెలుచుకోండి అని మిమ్మల్ని ఆకర్షించడానికి, ఉదాహరణకు క్రికెట్, రమ్మీ లాంటి కొన్ని గేములను సృష్టిస్తారు. కానీ వాటికి ఎలాంటి పర్మిషన్లు ఉండవు. అయితే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే మధ్య తరగతికి చెందిన విద్యార్థులు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు మరియు ఫ్రీ మనీకి, ఈజీ మనీకి అలవాటు పడ్డ వారిని ఈ ఉచ్చులోకి దించడానికి సెలబ్రిటీలను, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వారి ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తారు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్ వల్ల డెమో యాప్ల్లో బెట్టింగ్ ఆడి డబ్బులు గెలిచినట్టు మోసం చేసి ఈ వాళ్ళ ఫాలోవర్లను నమ్మించి లక్షల్లో గెలుచుకున్నట్టు నమ్మిస్తారు. ఇది నమ్మిన వాళ్ళ ఫాలోవర్స్ వందల్లో వేలల్లో ఆడి వేలు పోడగొట్టుకొని వాటిని మళ్ళా గెలుచుకోవడానికి మళ్ళీ ఆడి లక్షలలో ఓడగొట్టుకొని క్రెడిట్ కార్డులలో, వేరే ఇతర యాప్లలో అప్పులు చేసి పెద్ద ఎత్తున డబ్బులు పోడగొట్టుకొని ఎవరికి చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి వాళ్ళు చదివే చదువులపైన, వాళ్ళు చేసే ఉద్యోగాలపైన కరెక్ట్గా దృష్టి పెట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే గడిచిన సంవత్సరంలో 2024 వరకు దాదాపు 1100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి బెట్టింగ్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, సెలబ్రిటీలను గవర్నమెంట్ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. సంతోషమైన విషయం ఏమిటంటే గవర్నమెంట్ ఆల్రెడీ వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నది. వారిని జీవితంలో వాళ్ళు ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి ప్రమోట్ చేయకుండా ఉండేటట్టు, ఇలాంటి ప్రమోట్ చేయాలంటే భయపడే విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాము. ఎందుకంటే సెలబ్రిటీల ప్రభావం మన మీద బాగా పడుతుంది. గంప నాగేశ్వరరావు లాంటి గొప్ప వ్యక్తులు ఎప్పుడు సందో చెప్తారు, రంగులు పూసుకొని సినిమాలలో నటించే నటులు హీరోలు కాదు, వాళ్ళు జీరోలు అని. చిన్నప్పటి సంది కని పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాలు వాళ్ళ భుజాలపై మోసి మనల్ని ప్రయోజకుల్ని చేసినటువంటి మన తల్లిదండ్రులే గొప్ప హీరోలు, దేవుళ్ళు. మీ తల్లిదండ్రులకు, మీ భార్య పిల్లలకు మీకంటే డబ్బు ఎక్కువ ముఖ్యమే కాదు. కాబట్టి డబ్బు కోసం ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈజీ మనీ కోసం ఆలోచిస్తున్నాము అంటే, వినండి, ఈజీ మనీ కోసం ఆలోచిస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు దీని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, డబ్బైనా ఇతర ఏ వస్తువులైనా ఫ్రీగా వస్తున్నాయి అంటేనే అందులో ఏదో మోసం ఖచ్చితంగా ఉంటుంది. ఆ మోసాన్ని గమనించి మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యువత గమనించవలసింది ఏంటంటే గుడ్డిగా ఎవరినో నమ్మి, ఎవరినో ఫాలో అయ్యి సరదాగా అలవాటు పడి వందలు వేలతో స్టార్ట్ చేసి వేలు పోడగొట్టుకొని వాటిని మళ్ళీ రాబట్టుకోవడానికి లక్షల్లో పోడగొట్టుకొని ఈ లక్షలు రాలేక క్రెడిట్ కార్డుల మీద అప్పులు చేసి లక్షలలో అప్పులైన తర్వాత ఇంట్లో చెప్తే తిడతారు, బాధపడతారని మానసికంగా కృంగిపోయి మీ చదువులపైన, మీ ఉద్యోగాలపైన దృష్టి పెట్టలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకొని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు దయచేసి. అట్లనే ఇదే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో
మంచి మంచి స్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్నో స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఫ్రీ కోర్సులన్నీ నేర్చుకొని మీకు నచ్చిన కోర్సులు నేర్చుకొని భవిష్యత్తులో డబ్బులు సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ కోర్సులు నేర్చుకున్న తర్వాత డబ్బు సంపాదించే అవకాశాలు మార్గాలు ఇదే యూట్యూబ్లో ఆన్లైన్లలో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనికి బాధపడవలసిన అవసరం లేదు. అట్లనే రానున్న ఐపీఎల్ సీజన్లో ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఎన్నో పుట్టుకొస్తాయి. యాప్లకు దూరంగా ఉంటూ ఫ్యామిలీకి దగ్గరగా ఉండండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే.